శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మన గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ నక్షత్రాలు అనేటువంటివి రాహుకేతువులు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు నక్షత్రాలు స్వక్షత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రిగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి రాహుకేతుల మార్పులు చూసినట్లయితే ధనుస్సు రాశి వారికి రాహు 3వ స్థానము, కేతు 9వ స్థానం సంచారం చేస్తున్నారు. కాబట్టి ధనుస్సు వారికి ఈ యొక్క 3వ స్థానము రాహు, 9వ స్థానం కేతు సంచారం చేస్తూ 3వ స్థానం సంచారం చేయడం వల్ల రాహు మనక్లేశం ధైర్యహానిస్తదేవచ భాతృద్వేషం మనఃహాని మహావిష్ణం విక్రమస్తు రవి. అంటే తృతీయ స్థానం ముందు ధైర్య సాహసాలకి లోటుండదని, కీర్తి ప్రతిష్టలు పొందుతారని, కొద్దిగా సహోదరుల కలహాలు ఉండే అవకాశం ఉందని, వివిధ రూపాల్లో కొంతవరకు కష్టాలు అనుభవించే అవకాశం ఉందని, మనకు ధైర్యంగా ముందుకు సాగాలని, తృతీయంలో ఈ యొక్క రాహు ఉండడం వల్ల పప్పగ్రహాలు యోగప్రదంగా ఉంటాయని, యశస్సు కీర్తి లాభాలు పెరుగుతాయని, సౌభాగ్యమని, అట్లాగే మిమ్మల్ని ప్రబలమైనటువంటి అంటే బయట నుంచి ఏదైతే మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు గుణగణాలు ఎక్కువగా మిమ్మల్ని సపోర్ట్ చేయటము, తద్వారా మీకు మద్దతు ఇవ్వటం, ప్రతి విషయంలోనూ మీకు ఆదరాభిమానాలు ఎక్కువగా చూపించడం, కాబట్టి మిమ్మల్ని గౌరవించడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారికి 3వ స్థానం ఉండడం వల్ల. అట్లానే భాగ్యస్థానం 9వ స్థానంలో కేతు సంచారం చేయడం వల్ల ధనధాన్యాది ప్రియంక్లేశంచ మాప్నోతి గజనాశంచ గోవజం భాగ్యస్థో పడి. మనస్తోఖ్యము అంటే సదానందంగా ఉండడము, చిత్తచాంచల్యం నివృత్తి కావటము, ఒక నిర్ణయం మీద గట్టిగా కట్టుబడి ఉండటము, అవింటమైన సుఖ భోజనం చేయటము, ఎటువంటి భోజనం ఎక్కడికైనా వెళ్ళి వినోదాలు విందులు పాల్గొనటము, అలానే ఇది మనది కాదనుకున్నది కూడా మన దగ్గరికి వచ్చి అన్ని రకాలైనటువంటి యోగప్రదంగా ఉండడము, అలానే కొంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అనుకోని విధానంగా. అలా ప్రయాణాలు చేసి కార్యాలు జయమయ్యే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి మళ్ళీ పునః ధన ప్రాప్తి కూడా కలిగేది. నష్టమైన ద్రవ్యం
ధనం ఏదైతే ఉంటుందో కాలంలో ధనం కూడా మళ్ళీ రిటర్న్ గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే యూనివర్సల్ కి మీరు ఏమి ఇచ్చారో తిరిగి అది వస్తుంది అని ఏదైతే కారణం ఉందో, అలానే మీరు ఒక బంతిని ఏదైతే వేస్తారో మళ్ళీ ఆ బంతి మీరు అనుకూలంగా స్వలాభంగా వచ్చి చేరుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి రాహుకేతులు యోగప్రదంగా ఉన్నారు. తృతీయము నవమస్థానం 9వ స్థానంలో, కాబట్టి రాహుకేతువులకి యోగప్రదంగా ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడే అవసరం లేదు. కానీ అయినా కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఏమైనా కార్యాలు సఫలీకృతం కాకపోతే గణపతి ఆరాధన చేసుకోవడము, ప్రతి మంగళవారం రోజున గణపతి అష్టోత్తరం చేయటం, గణపతి ప్రార్థన చేయటం లాంటివి చేయటం వల్ల సంకష్టహర చతుర్థి వ్రతం కనుక మంగళవారం వస్తే తగిన విధానంగా వ్రతాధికారులు క్షేత్రాలు తర్పణాలు చేసి స్వామి అనుగ్రహం పొందడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు కేతు ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల రాహుకేతుల మార్పు వల్ల కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి మంచి కొన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు కుంభంలో వస్తున్నాడు. మీరు అన్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము. ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు, జలంలో యుద్ధాలు చేయటం, జలం మీదుగా మత కొల్లాలు, ఛాందసవాదాలు ఎక్కువ కావటం, మా మతమే గొప్పదని చెప్పుకోవటం, ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే రెచ్చగొట్టడం మనిషిని మత ఛాందసవాదంగా, అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం, ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని, కొన్ని మినరల్స్ భూగర్భ గనులు వెలికి తీసే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహుకేతువుల సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేదు, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవర్చుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబోవది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళ అట్లనే పితృ శాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవన్నీ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమహాత్రేయ.